వందనాలండి. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఉన్నతుడా, నీ బంగారు పాదములకు ప్రేమిస్తున్నారయ్యా. మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఈ సాయంకాల సమయంలో నేను నీ వాక్యాన్ని చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ, నీ వందనాలు ప్రభావ. ఆయన ఈ వాక్యం చెప్పుచుండగా మీరే తగిన జ్ఞానం నాకు దయచేయండి ప్రభావ. నేను సిరిశాటం మరుగుపరుచుకుని ప్రభు నా నోరుని బోరగా వాడుకొని ప్రభావ మీ నామకమైన తెచ్చుకుని వచ్చినామయ్యా. ప్రభు వాక్యం యూట్యూబ్లో ఉంటున్న బిడ్డలందరూ కూడా ప్రభు నీ కృపను కుమ్మరించి ఆయన ఉంటున్న వారిని ఆశీర్వదించి బలపరిచి వాక్యం కొరకు ఎదురు చూసే బిడ్డలందరూ సహాయం చేయమని ప్రభు చూపించి కాపాడి రక్షించమని చిన్న ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తున్నాను వచనం గడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం కానీ చదువుతున్నామండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో గొప్పగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినేయండి. నెహెమ్యా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే యెరూషలేము పట్టణం గురించి మరి మనతో మాట్లాడుతున్నాడండి. యెరూషలేము మందిరము మరి శత్రువులు వచ్చి దాన్ని మరి పడవేసి ఆ గుమ్మములు కాల్చివేసినప్పుడు నెహెమ్యా పడ్డ బాధ అంతా ఇంత కాదండి. నెహెమ్యా ఎంత బాధపడ్డాడంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు అయితే నెహెమ్యా ఏమంటున్నాడంటే ఆ అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం నుండి ఆకాశం మందిలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేటండి. దేవుని అందలి విజ్ఞాపన చేసేట దుఃఖముతో కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందిలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేటండి. దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ఎందుకు విజ్ఞాపన చేశాడు? ఆ భారము దేవుడు ఆయన మీద పెట్టాడండి. ఎందుకనే దేవుడు ఆయన యొక్క భారాన్ని విన్నాడు కాబట్టి ఆయనకి సహాయం చేశాడు. ఎలా చేశాడో చూద్దామా. అయితే ఇది ఎవరు చెప్పారు? ఆ మందిరము ఈయన ఎవరో, ఈ నెహెమ్యా ఎవరో? ఆ రాజుకి గిన్నె అందించేవాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయనకు వచ్చి ఎవరు చెప్పారంటే 2వ వచనంలో ఉంటుంది. నా సహోదరులలో హనానియా అని ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, చెరపట్టబడిన వారిలో తప్పించుకున్నవారు శేషంలో తప్పించుకొని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా, యెరూషలేము గురించి యూదుల గురించి ఆయన అడుగుతున్నాడండి. తప్పించుకుని వచ్చిన బిడ్డల్ని అడుగుతున్నాడు. అయితే వారిని అడగగా చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారంటండి. ఆ దేశంలో ఆ శత్రువులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ శత్రువులు దేశాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని శోధించాలని, దేవుని యొక్క బిడ్డల్ని బాధించాలని, దేవుని యొక్క మందిరాన్ని కూలగొట్టాలని వారు ప్రయత్నాలు చేయుచుండగా వారు ప్రయత్నాలు చేశారు. ఆ మందిరాన్ని కూడా కూలగొట్టారు. ఆ మందిరం యొక్క గౌనులు కూడా కాల్చబడ్డాయండి, గుమ్మాలు కూడా కాల్చబడ్డాయి. అయితే ఇక్కడ ఏమంటాడంటే తప్పించుకొని వచ్చిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని ఆ దేశంలో బహుగా చెరపట్టబడిన వారిలో శేషించిన వారిని ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో వారితో చెప్పారు. అంటే కాల్చబడింది, మందిరాన్ని పడగొట్టేశారు, మరి గుమ్మములు కాల్చబడింది అని చెప్పేసి మరి ఆ యెరూషలేము గురించి, ఆ యూదుల పట్టణం గురించి మరి నెహెమ్యాకి చెప్పినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడండి. మామూలు బాధ కాదు. ఇది దేవుని యొక్క మందిరాన్ని కూలగొట్టేసాడని ఆయనలో ఉన్న ఆ బాధ, ఆయనలో ఉన్న ఒక వేదన, ఆయనలో ఉన్న ఒక రోదన ఆయన చాలా భరించి మరి ఇక్కడ ఏం చేశాడో చూసారా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడంటండి. ఈ మాటలు విన్నప్పుడు ఆ మందిరము కాల్చబడింది, ఆ మందిరము గుమ్మములు కాల్చబడి మందిరము పడద్రోయబడిందని అక్కడ కూర్చుండి కూలబడిపోయి ఏడ్చాడంట.
అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మాటలు వినినప్పుడు, వినంగానే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలండి, ఒక్క దినము కాదు 2 దినాలు, దినములు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడంటండి. దుఃఖంతో ప్రార్థన చేసాడంటండి. మనం కూడా ఏదైనా పోగొట్టుకుంటే మనం దుఃఖంతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు అది మరలా మనం పొందుకుంటామండి. అలాగే దేవుడు మనకి మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదండి. మనకు సహాయం చేసే దేవుడే కానీ మనకి కీడు చేసే దేవుడు కాదండి. అందుకే నెహెమ్యా చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిందంటారా, రాలేదంటారా? ప్రతిఫలం వచ్చింది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటున్నాడు. విజ్ఞాపన చేసాడండి. ఉపవాసం ఉండి కొన్ని దినాలు దుఃఖించి ఉపవాసం ఉండి మరి ఆయన ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన రోధించాడు. ఆయన ఎంతో దుఃఖంతో, బాధతో, వేదనతో, కన్నీటితో ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎట్లనగా విజ్ఞాపన చేసిన ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ, ఎట్లనగా ఆకాశమందున్న దేవా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా అంటున్నాడండి. భయంకరుడైన గొప్ప దేవా, ఆయన భయంకరుడు, వికారుడు, పూజనీయుడండి ఆయన అందుకే భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అన్నాడు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించువాడా అన్నాడండి. ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అంగీకరించి అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అన్నాడండి. నిబంధన స్థిరపరచువాడా, అని నీ బిడ్డల్ని ప్రేమించువాడా, నీ బిడ్డల్ని అంగీకరించువాడా, నీ బిడ్డలు నీ మార్గం నడుచుండగా వారిని కటాక్షించువాడా. మీరు విను ఉద్దేశము అనుసరించి నడుచువారిని కటాక్షించారండి. అనుదినము ఆయన ఎదుట నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచిన వాడా అన్నాడు. నిబంధనను స్థిరపరిచాడు. వారికి నిబంధనను స్థిరపరిచినవాడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అన్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. అయితే ఏమంటున్నాడంటే నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి, ఆయన నేత్రములు తెరవమంటున్నాడు, ఆయన చెవిని ఎక్కమంటున్నాడు, ఆయన నేత్రములు తెరవమంటున్నాడు. నీ సన్నిధిని దివారాత్రి నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము అన్నారండి. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేసామని ఒప్పుకుంటున్నాడండి. పాపం చేసామంటే ఏదో వ్యభిచార తలంపులు లేకపోతే ఇంకోటి కాదండి. మనం అబద్ధమాడినా పాపమేనండి, మనం దొంగతనం చేసినా పాపమేనండి, మనం ఒకళ్ళు మోసం చేసినా అది పాపమేనండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పితరుల దోషాలు ఆయన దోషాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడండి. పితరుల దోషాలు ఆయన దోషాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. నిజమే, ఈ రోజుల్లో మరి మనం నీతిగా నడిచిన, యథార్థంగా నడిచిన మరి దుష్టుడికి అది పనిచేయదండి. అది పనిచేయదు. ఎందుకంటే నీతిమంతులు పాడు చేయాలని వాడికి ఆశ. నీతిమంతుల్ని పాడు చేయాలని, వాళ్ళ తలంపుల్ని పాడు చేయాలని, వాళ్ళ ఆలోచనలు పాడు చేయాలని సాతాను యొక్క కుట్ర కుతంత్రాలు సాతాను కలిగి ఉంటాడండి. దేవుడైతే మనల్ని ప్రేమించి మన పాపములను క్షమించి మన దోషములను క్షమించి మరి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడండి. అయితే స్థిరపరచువాడా అంటున్నాడు. దేవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి
వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించువాడా అంటున్నాడండి. అంగీకరించము అంటున్నాడు. ఆయన చేయు ప్రార్థన అంగీకరించము అంటున్నాడండి. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. మందిర విషయంలో మనుషుల కోసం కాదండి ఈ నెహెమ్యా పోరాడేది. మనుషుల కోసం కాదు, బంధువుల కోసం కాదు, రక్త సంబంధుల కోసం కాదండి. దేవుని మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని మందిరం కొరకు ఆశ కలిగి ఉన్నాడండి. దేవుని మందిరం పాడైపోయిందని దుఃఖంతో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. మనం ఏం చేస్తున్నాం? మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మన కోసం మనం మన రక్త సంబంధం కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మన దేశం కొరకు ప్రార్థన చేస్తాం. దేశం ఎంత భయంకరంగా ఉందండి. నిజంగా మీ బిడ్డలైన వారిని, ఆయన బిడ్డలైన వారిని శోధిస్తున్నారు. మూర్ఖులు, దుర్మార్గులు మరి ఆయన బిడ్డలైన వారిని శోధిస్తున్నారండి. ఆయన బిడ్డలైన వారిని శోధిస్తున్నారు. ఆయన బిడ్డలైన వారిని మరి ఎంతో బాధిస్తున్నారండి. మరి వారి కోసం మనం ప్రార్థన చేయాలండి. వారి కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. నేను దేవా ఏం వాక్యం చెప్పను ప్రభా, మరి యూట్యూబ్లో వాక్యం చెప్పాలి, ఏ వాక్యం చెప్పను ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు నెహెమ్యా గురించి నాకు తెలియపరచాడండి. అయితే నెహెమ్యా దేశము కొరకు, యూదుల దేశము కొరకు, యోధా పట్టణము కొరకు, యెరూషలేము గురించి ఆయన భారం కలిగి ఉన్నాడండి. ఆయన భారం కలిగి ఉన్నాడు. ఆయన బంధువుల కొరకు కాదు, ఆయన రక్త సంబంధుల కొరకు కాదు, ఆయన కొరకు కాదండి ఆయన బాధపడేది. ఆయన యెరూషలేము పట్టణం కొరకు, యెరూషలేము మందిరం కొరకు ఆయన కష్టపడుతున్నాడండి. యెరూషలేము మందిరం కొరకు కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దుఃఖించి మనపూర్వకంగా ఆయన ప్రార్థన చేశాడండి. మన కొరకు ఆయన పాపాలు, ఆయన పితరుల పాపాలు, ఆయన దోషాలు అన్నీ కూడా ఒప్పుకున్నాడండి. అయితే మనం ఇక్కడ మన దోషాలు, మన పాపాలు ఏమైనా ఉంటే ప్రభువా దయతో మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, మా పాపములు మా దోషం వల్లే నీ బిడ్డలైన వారిని శోధిస్తున్నారేమో అని చెప్పేసి ఆ భారం కలిగి మనం ఉండాలండి. ఆ భారం కలిగి నిజంగా ఈ లోకంలో నీ బిడ్డలని ప్రభువా శోధిస్తున్నారయ్యా, మూర్ఖులు శోధిస్తున్నారు ప్రభువా, మూర్ఖులు మార్చయ్యా అని ఆ దేశం కొరకున్నాయి మనం ఆ యొక్క బిడ్డల కొరకు, ఆయన బిడ్డల కొరకు, ఆయన రాజసువార్త ప్రకటిస్తాకు వెళుతున్న బిడ్డలు మరి ఎంతోమంది మరి దెబ్బలు తింటున్నారు, చనిపోతున్నారు. మరి ఎంతోమంది మరి ఆ దేవుని కొరకు నిలబడిన వారు మరణమైపోతున్నారు. మరి వారి కొరకు మనం భారం కలిగి ఉండాలి కదండి. వారి కొరకు మనం భారం కలిగి ఉండాలి కదా. వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి కదా. మన పాపాలు ప్రభువా ఆ మాటలు మనం విన్నప్పుడు, ఇదిగో ఫలానా వారిని కొట్టారు, ఫలానా వారిని తిట్టారు అన్నప్పుడు, ఫలానా వారిని చంపేశారు అన్నప్పుడు ఆ రోదన, నెహెమ్యాకి కలిగిన రోదన మనలోకి రావాలండి. నెహెమ్యాకి కలిగిన వేదన మనలోకి రావాలండి. నెహెమ్యా ఎంతగా మరి ఆ మందిరం కొరకు ప్రార్థన చేశాడో, నెహెమ్యా ఎంతగా దుఃఖించాడో, ఎంత భారం కలిగి ప్రార్థన చేశాడో అట్టి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని నేను చెప్తున్నానండి. నిజంగా ఇదిగో మరి లోకంలో ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు. లోకంలో కనబడిన దుర్మార్గులు ఉన్నారు. అయ్యా చూసేవాళ్ళు కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు. ఆయన బిడ్డలైన వారిని శోధిస్తూ, ఆయన బిడ్డలైన వారిని కొడుతూ, ఆయన బిడ్డలైన వారిని మరణిస్తూ ఉన్నారండి. దుర్మార్గులు ఉన్నారండి లోకంలో. దేవుని బిడ్డలంటే తిరస్కరించేవారు ఉన్నారండి. దేవుని బిడ్డలంటే మరి బాధ పెట్టేవాళ్ళు ఉన్నారండి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి. భారముగా నెహెమ్యాకి పెట్టిన భారము దేవుడు మనకు పెడుతున్నాడు కాబట్టి మీరు మరి దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. మరి నెహెమ్యాకు పెట్టిన భారాన్ని దేవుడు మనకు పెడుతున్నాడు కాబట్టి మనం భారం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. మనం భారం కలిగి ప్రార్థన చేసేవారు ఉండాలి. మనం ఎప్పుడు కూడా దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడండి. దివారాత్రులు మనం ధ్యానించాలి. దేవుని బిడ్డల కొరకు ధ్యానించాలి, దేశం కొరకు ధ్యానించాలి, ప్రజల కొరకు ధ్యానించాలి, మనుషుల కొరకు ధ్యానించాలి. మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల కొరకు ధ్యానించాలి. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనం ఖాళీగా ఉండకూడదండి. మనం ఖాళీగా ఉంటే అది దేవుడు మెచ్చే దేవుడు కాదు. దేవుడు అయ్యో ఈ బిడ్డలు దేశం ఎంతో నశించిపోతుంది, వీళ్ళకి భారం లేదే, వీళ్ళకి చింత లేదే, దేశం కొరకు ప్రార్థన చేయకుండా మరి ఈ రీతిగా బిడ్డలు ఎలా నిద్రపోతున్నారని దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు మనకు ఇదే ఎలా నిద్రపడుతుంది మీకు? ఈ దేశం ఎంత నాశనం అయిపోతుంది, దేశం బిడ్డలను శోధిస్తున్నారే, వీళ్ళ కొరకు మీకు భారం లేదా? వారి కొరకు ప్రార్థన చేయాలనే మనసు మీకు లేదా?
అని దేవుడు అడుగుతున్నాడండి. నిజమే, మనకు భారం కలిగి మనం ప్రార్థన చేయాలండి. భారం కలిగి మనము ప్రార్థన చేయాలి. నెహెమ్యాకు పెట్టిన భారాన్ని దేవుడు మనకు కూడా పెడుతున్నాడని ఆశతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు నిజంగా మన పట్ల మరి ప్రార్థన చేసే బిడ్డలని మనల్ని ఆశ కలిగి మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మనల్ని బలపరిచి మనల్ని స్థిరపరిచి దేవునికి మార్గంలో మనం నడుచుండగా దేవుడిని యొక్క కృప మనకు తోడుగా ఉంచుతున్నాడు. ఎందుకు ఉంచుతున్నాడు అండి? తిని పడుకుంటానికి కాదండి, తిని నిద్రపోవటానికి కాదండి, తిని మరి రోడ్ల మీద తిరగటానికి కాదండి. నిజమే, కొన్ని దినాలు నేను అలాగే చేశాను. నేను దేవుని తెలుసుకున్నాక మరి దేవుని విలువను కనుగొని కూడా మరి దేవుడు భారం నా మీద పెట్టినప్పుడు కూడా ఆ భారాన్ని తుణీకరించి మరి వాటికి వెళ్దాం, హోటల్కి వెళ్దాం, వీటికి వెళ్దామని మరి నేను ఆశపడినప్పుడు దేవుడు మరి వెంటనే నా భర్తని నా నుండి దూరం చేసి లోకాశలు లేకుండా చేశాను. లోకాశలు నిజమే, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి దేవుని మార్గంలో నడవాలని ఆశ కలుగున్నాను. అలాగే నెహెమ్యాకు పెట్టిన భారాన్ని మనకి పెడుతున్నాను. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనుషుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసేవాళ్ళగా మనం ఉండాలి. ఏదో తినేసి వండుకున్నాయి మరి మన దేవుడు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచినప్పుడు మనం ఏదో మన మట్టుకు మనం బాగానే ఉన్నాంలే అనుకోకూడదండి. మన మట్టుకు మనం బాగానే ఉన్నాం కదా అనుకోకూడదు. మన కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలు, మన కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు మరి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు ఎంతో భారం కలిగి మరి జీవిస్తున్నారు. వారి కొరకు ప్రార్థించాలని ఆశ తపన కలిగి ఉండాలండి. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గంలో మనం నడవాలని ఆశ కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నెహెమ్యా అలాగే ప్రార్థన చేసాడు కానీ ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయలేదు. ఆయన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఆయన యొక్క మందిరం కొరకు ప్రార్థన చేశాడు. దుఃఖంతో కొన్ని దినాలు దుఃఖించి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. భారం ఆయనకి పెట్టాడు మందిరం మీద. దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యాకి ఇచ్చిన విశ్వాసం మనకు దయచేయమని దేవుడిని అడుగుతామండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే పితరుల దోషాలు, ఆయన దోషాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాడండి. పితరుల దోషాలు, ఆయన దోషాలు దేవుని దగ్గర ఒప్పుకుని ప్రభా నా పితరులు నేను చేసిన దోషంను క్షమించమని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇజ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించము అంటున్నాడండి. నువ్వు చెవియొగ్గమంటున్నాడు, దేవుని చెవియొగ్గమంటున్నాడు, ఆలకించమంటున్నాడు. ఈ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు మీ దాసులను ఇజ్రాయేల్ పక్షంగా నేను చేయు ప్రార్థన. ఎవరి కోసం? ఇజ్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఇజ్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పట్టణం కొరకు, యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనం కూడా మందిరాల కొరకు, దేవుని బిడ్డల కొరకు, ప్రజల కొరకు, అనేకుల కొరకు నెహెమ్యాలాగా మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉందామండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థన అంగీకరించమన్నాడు. నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును, ఆయనకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేల్ దోషమును, ఇజ్రాయేల్ కుమారుల దోషంలో నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడండి. ఒప్పుకుంటున్నాడు. ఇజ్రాయేల్ బిడ్డలు దోషం చేస్తారేమో, పాపం చేస్తారేమో, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, వారి పక్షాన నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అంటున్నాడు. వారి పక్షాన నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము అంటాడు. నేనును నా తండ్రి ఇంటి వారు కూడా మేము పాపం చేసి ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. మా దోషంలో, మా పాపల వల్ల మందిరం గుమ్మములు కాల్చబడినాయేమో, మా దోషాలు, మా పాపాల వల్ల ఈ మందిరం పడదొయ్యబడిందేమో, మా వల్లనే ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి నెహెమ్యా ఒప్పుకుంటున్నాడండి. మనం కూడా ఏం చేయాలంటే నా వల్లనే ఇది జరుగుతుందేమో ప్రభా, నా ప్రార్థనహీనతేమో నీ బిడ్డలైన వారిని శోధిస్తున్నారు, నా ప్రార్థనహీనత ఈ దేశంలో ఇలా జరుగుతుంది, నా ప్రార్థనహీనత ఏమో, నా పితరుల దోషమేమో, నా బిడ్డల దోషమేమో, నా తల్లిదండ్రుల దోషమేమో, నా అత్తమామల దోషమేమో,
మా బంధువుల దోషం మేము ఒప్పుకుంటున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించి మా ప్రార్థన ఆలకించని మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు కదా, ఆ రీతిగా మనం కూడా ఒప్పుకోవాలి. ప్రభుని ముందు పెట్టుకుని మనం ఒప్పుకునేవారుగా ఉండాలండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. ఎవరి ఎదుట బహుగా అసహ్యంగా ప్రవర్తించారు? బహు అసహ్యంగా ప్రవర్తించారంట ఆయన ఎదుట, దేవుని ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి అంటున్నాడు. ఒప్పుకుంటున్నాడండి ఆయన, ఇంకా ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు ఇంకా. చూడండి, నీ ఎదుట బహుగా అసహ్యంగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను నిధులైనను మేము గైకొనకపోతిమి అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు పదాజ్ఞలు, మోషే ద్వారా పదాజ్ఞలు మేము గైకొనకి పోతిమి అంటున్నాడు. 10 ఆజ్ఞలు మేము గైకొనలేదు, మేము ఒప్పుకుంటున్నామయ్యా అంటున్నాడు. 10 ఆజ్ఞలు నీవిచ్చిన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనము. అదేదనగా మీరు అపరాధము చేసినడలా జనులకి మిమ్మల్ని చెదరగొట్టుదును అంటున్నాడు. అపరాధం చేసినడలా మిమ్మల్ని జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును అన్నాడు. అపరాధము చేస్తే జనుల్లోకి చెదరగొడతాడంటండి. అలాగే జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టును. అయితే మీరు నాయవైపు తిరిగి ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదికి అంతముల వరకు మీకు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకును నేను ఏర్పరచుకున్న స్థలంలో మిమ్మల్ని రప్పించదునని నీవు సెలవిచ్చితివి కదా. అంటే మీరు ఎక్కడ మీరు చెదిరిపోయినా, ఎక్కడ మీరు మీ యొక్క దుర్మార్గపు ఆలోచనలతో, మీ దుర్మార్గపు పనులతో, మీరు మోసకరమైన మనసుతో మీరు ఎక్కడికి చెదిరిపోయినా మరలా మీరు నన్ను వెంబడిస్తే, అదే అంటున్నాడండి ఇక్కడ, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన బూదికి అంతంలో వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామం ఉంచుటకును నేను, ఆయన నామాన్ని ఉంచుతాడంటండి. ఎక్కడైతే మీరు వెళ్ళిపోయారో, తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకును, ఆయన నామాన్ని ఉంచుతాడంటండి. నా నామం ఉంచుటకును నేను ఏర్పరచుకొని నా స్థలమునకు మిమ్మల్ని రప్పిస్తాడంటండి. ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అనుసరించాలండి. 10 ఆజ్ఞలు అనుసరించినప్పుడు, 10 ఆజ్ఞలు అనుసరించలేను నేను, నా వల్ల కాదు అనటానికి కుదరదండి. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలు అనుసరిస్తేనే మన పరలోక రాజ్యానికి చేరేది. 10 ఆజ్ఞలు అనుసరించకపోతే పరలోక రాజ్యము మనం వెళ్తామో లేదో కూడా మనకి తెలియదండి. ఎందుకంటే 10 ఆజ్ఞలు మనము అనుసరించాలి, దేవుని యొక్క మార్గంలో మనం ఉండాలి, దేవుని యొక్క మార్గంలో ఉండాలి. అందరి కొరకు నెహెమ్యా అందరి కొరకు ప్రార్థన చేశాడండి. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనుషుల కొరకు ప్రార్థన చేశాడు. ఉపవాసం నుండి కొన్ని దినాలు యెరూషలేము మందిరం కొరకు ప్రార్థన చేశాడు. యూదుల పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. ఇజ్రాయేల్ పట్టణం కొరకు ప్రార్థన చేశాడు నెహెమ్యా. అలాంటి విశ్వాసమును మాకు దయచేయి ప్రభువా. నెహెమ్యా లాంటి విశ్వాసం మాకు దయచేయి ప్రభువా. నెహెమ్యాలాగా మేము కూడా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా. మేము కూడా కొన్ని దినాలు దుఃఖించి మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా మనుషుల కొరకు, మా ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారముతో మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. చెప్పటం ఈజీనే కానీ చేయటం కష్టమండి. చెప్పటం ఈజీనే, చేయటము కష్టం. చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా చేయండి, దేశం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాండి. నెహెమ్యా ప్రార్థన చేశాడు కదా, యెరూషలేము పట్టణం కొరకు, యూదుల కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు కదా. కొన్ని దినాలు దుఃఖముండి ప్రార్థన చేసుకుని మనం కూడా మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన సేవకుల కొరకు, నశించిపోతున్న ఆత్మలు రక్షించాలని దేవుని పాదాలు పట్టుకుందామండి. కొన్ని దినాలంటే రాకడ దినాల్లో ఉన్నాం, మనం అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరణ దినాల్లో ఉన్నాం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ప్రభా అనేకులు నశించిపోతున్నారయ్యా, మీ బిడ్డలైన వారిని శోధిస్తున్నారయ్యా, మణిపూర్ దేశంలో ఎంత ఘోరం జరిగిందో చూసారా. అట్లా మరి మనకి దేవుడు భారం పెట్టినా కానీ మనం ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే, ఇంకా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే, ఇంకా ఆలోచన లేకుండా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? మనకి కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తే ఎక్కడికి వెళ్తాం? మనం
కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు మన అనేకమైన మేళ్ళు చేస్తున్నాడు మనం బ్రతకటానికి. మనం దేవుడు చేస్తున్న మేళ్ళు మనం పొందుకుని మన ఇష్టానుసారంగా మనం నడవటానికి కాదండి దేవుడు మనకిచ్చేది. దేవుని మార్గంలో నడవాలని, దేవుని ఆజ్ఞలకు అయిపోనాలని, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని, దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలని, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలని, అనేక ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలని దేవుడు మనకు కలగజేస్తున్నాడండి. మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బుద్ధి కలిగి విశ్వాసంతో మనం వెంబడించేవారుగా ఉండాలండి. విశ్వాసంతో మనము నెహెమ్యా ఏ రీతిగా విశ్వాసంతో వెంబడిస్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజల పక్షాన ఆయన ఏ రీతిగా ఆయన వ్యాజ్యమాడుతున్నాడు, ఆ రీతిగా మనం కూడా మన దేశం కొరకు, మన పట్టణ పల్లెల కొరకు, మరి మన రాష్ట్రం కొరకు, మన సేవకుల కొరకు, మన బంధువుల కొరకు, మన రక్త సంబంధులు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. దుష్టుడు ఎప్పుడు త్వరపడదామా, ఎప్పుడు వారి హృదయాన్ని పాడు చేద్దామా, ఇప్పుడు ఆ రోజులు పాడు చేద్దామని వాడు తపన కలిగి ఉంటాడండి. వాడి తపన మనకైతే మనం ఆ తపన లేదండి. ఆ తపన లేదు. మనం ఎంతసేపు మనం తినటము, తిరగటము, మన భోగేచ్చులకే పోతున్నాము కానీ శరీరేచ్చులకి మనము పోవట్లేదండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు భోగేచ్చుల నిమిత్తాన మీరు ఉండకూడదు అంటున్నాడు. శరీరేచ్ఛలు మీరు చేయకూడదు అంటున్నాడు. అందుకే శరీరేచ్ఛలు చంపుకోమంటున్నాడు. శరీరేచ్ఛలు చంపుకోమండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరను నెరవేర్చరు అన్నాడు. నేను చెప్పినది ఏమనగా, ఆయన చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అన్నాడు. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలండి. ఆత్మానుసారంగా ఆయన చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అంటున్నాడు. ఆయన మనతో చెప్పుతున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి అంటున్నాడు. అయితే అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నారు. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చమంటాం. మనము శరీరేచ్ఛని నెరవేర్చమంట. శరీరేచ్ఛను మనం చంపివేసేవారుగా ఉండాలి. శరీరేచ్ఛను మనము చంపివేసేవారుగా ఉండాలి. శరీరేచ్ఛల మీద మన మనసు పెట్టకూడదు. పెడితే అక్కడ మనం మోసపోవటమే. అపవాది మనల్ని మోసపుచ్చేసిద్ది అక్కడ. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అన్నాడు. ఆత్మానుసారంగా మనం నడుచుకోమన్నాడు. నెహెమ్యా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు అండి. నెహెమ్యా ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. అందుకే ఆయన అడిగింది దేవుడు సహాయం చేశాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు. శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. దేవుని మార్గంలో నడుచుకుంటే, ఆత్మానుసారంగా దేవుని మార్గంలో నడుచుకుంటే శరీరేచ్ఛలు నీవు వాటి మీద మనసును పెట్టవు. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలని ఆశ, తపన నీలో ఉంటే నువ్వు శరీరేచ్ఛల మీద మనసు పెట్టవండి. అప్పుడు అదే అంటున్నాడు, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి అంటారు. ఇవి ఒకదాని వ్యతిరేకంగా ఉన్నాయి. శరీరము మనసు కూడా పోరాడుతాయి అన్నమాట. మన శరీరాన్ని, మన మనసును అవి రెండు యుద్ధం చేసుకుంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే మనకు తెలియకుండానేవి యుద్ధం చేసుకుంటాయి. ఎందుకంటే శరీరేచ్ఛలు కావాలని శరీరం కోరుకుంటుంది, ఆత్మానుసారమైన భక్తి కావాలని ఆత్మ కోరుకుంటుంది. మనం ఏం చేస్తుంటే ఒక్కోసారి మోసపోతాం. శరీరానుసారమైన మనసు కలిగి ఒక్కోసారి మనం అయాలజీలోకి వెళ్ళిపోతాం. ఆత్మానుసారమైనది మనం పక్కన పెట్టేసినప్పుడు అప్పుడు సాతాను మనం మోసం చేస్తాం. సాతాను మనల్ని మోసం చేయటానికి ప్రయత్నించు దగ్గరే ఉంటుంది కదా, దొరబడిపోయి మనకు ఆలోచనలు, మన తవలంపులన్నీ పాడు చేస్తుందండి. అందుకని శరీరానుసారమైన మనసు మనం కలిగి ఉండకూడదు. ఆత్మానుసారమైన మనసు కలిగి మనం ఉండాలి. శరీరానుసారమైన మరి ఆ మనసు మనలో ఉంటే, ఆ ఎచ్చైన మనసు, ఆ యొక్క గర్వపు మనసు, ఆ యొక్క శరీరము ఏమంటున్నాడు దేవుడు, శరీరము ఏమిటి, అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము అన్నాడు. అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము. వాటి వల్ల వచ్చే లాభాలు మనకు లేవని దేవుడు చెప్తున్నాడు. శరీరమైన మనసు కలిగి మనం జీవిస్తే మనకు దానివల్ల వచ్చే లాభాలు మనకేమీ లేవు. ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తే దేవుడు నాకు కూడా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నెహెమ్యాకు అలాగే దేవుడు సహాయం చేశాడండి. మరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నెహెమ్యా గ్రంథం
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజు చేసింది దేవుడు నెరవేర్చాడండి. ఇక్కడ అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదికి అంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొని నా స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని చెప్తున్నాడు. రప్పిస్తానని చెప్తున్నాడు. ఆయన మాట ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి నెరవేరకుండా ఉండడైన ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు అన్నమాట. ఆయన మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన మాట నెరవేరుస్తాడు. ఆయన మాట నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటే, ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే, ఇదిగో ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో, నీ వాక్యం చదువుకుని దేవునికి మార్గంలో ప్రభా నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు, తగిన జ్ఞానం నాకు దయచే ప్రభా, నేను నాకు జ్ఞానం లేని దాన్ని అని చెప్పేసి కొద్దిగా చిన్న ప్రార్థన చేసుకుని మనం నడుచుకుంటూ వెళ్తే దేవుడు మనకు తోడు సహాయం చేసి దేవుడు ఉన్నాడండి. అక్కడ అంతే అంటున్నాడు, నీ బాహువు చిత్తగించము, నీవు నా మహాప్రభావమును చూచి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నేను బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. బ్రతిమాలుకుంటున్నాడండి ఆయన. నెహెమ్యా దేవుని బ్రతిమాలు. ఎవరి గురించి బ్రతిమలాడుకుంటున్నాడు? మందిరం కొరకు బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ మందిరం కట్టాలని ఆశ ఆయనలో ఉంది. ఆ మందిరం కట్టాలని ఆశ ఆయనలో ఉంది. ఆ మందిరం పడగొట్టిన వారి దగ్గరికి వెళ్ళి, ఆ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి, ఆ మందిరాన్ని పడగొట్టి ఆ గుమ్మములు కాల్చివేసిన ఆ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి నేను మరలా మందిరాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడండి. మరలా మందిరాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడండి. అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. ఏ మనుషుడు? రాజు దగ్గర రాజుని గురించి అడుగుతున్నాడండి దేవుడు. రాజుని గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే మందిరం కట్టాలని, యెరూషలేము దేశానికి వెళ్ళాలని, మందిరం కట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడండి. అయితే మరి దేవుడు ఎవరి కోసం ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అక్కడేమో మందిరం కొరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ మా దోషాలు మా పితృ దోషాలు క్షమించని ఇక్కడ ప్రార్థన చేశాడు. మా దోషాల వల్లే ఆ మందిరం కోలబడిందని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ మనిషిని ఆయన రాజుకి గిన్నె అందించేవాడిగా ఉన్నాడండి. ఈ మనిషి హృదయాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాడండి. రాజు హృదయాన్ని మార్చమని ప్రార్థన. రాజు హృదయాన్ని మార్చే దేవుడు ఆయన. అందుకే రాజును హృదయాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, ఈ మనుషుని ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు, ఆయన యందు దయచూపాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నేను బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఈ మనుషుడు రాజు మనుషుడు నా యందు దయచూపాలి, ఆయన యందు దయచూపాలని అడుగుతున్నాడండి, బ్రతిమాలుకుంటున్నాడు అని ప్రార్థించి తిని అని అక్కడ ప్రార్థన చేశాడు. ఆయన మాటకు విధేయత కలిగి జీవించాలని, ఆయన మాట ఆలకించాలని ఈ మనుషుడు నా యందు దయచూపాలని, ఆయన యందు దయచూపాలని ఈయన కోసం ప్రార్థన చేశాడండి. రాజు కోసం ప్రార్థన చేశాడు. ఇక్కడ నేను రాజునకు గిన్నె అందించేవాడునా ఇంటిని అన్నాడు. చూసావా, రాజునకు గిన్నె అందించేవాడునా అన్నాడు. ఇంకో రోజు మనం ఇంకా కొద్దిగా 2వ అధ్యాయంలో మనం చెప్పుకుందామండి. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రాలు. దేవుడిచ్చిన ఈ యొక్క తలంపుని బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క ఆజ్ఞలు బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి రాజు నెహెమ్యా ఏ రీతిగా మరి దేవుని యొక్క చిత్తానుసరంగా నడుచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. రాజు దేవుని యొక్క మార్గంలో ఏ రీతిగా నడుచుకోవాలని ఆశ కలిగి ఉన్నాడో, మందిరం కూలిపోతే ఆ మందిరం గుమ్మంలో కాలబడితే మరి ఇద్దరు మనుషులు తప్పించుకుని వచ్చి ఆయన చెప్పినప్పుడు ఆయన బంధువులు మరి ఆయన దుఃఖించాడంట. కొన్ని దినాలు దుఃఖించాడంటండి. ఉపవాసం ఉండి మరి కొన్ని దినాలు దుఃఖించి ప్రార్థన చేసి మా దోషాలు మా పితృ దోషాలు క్షమించు ప్రభువా అని నెహెమ్యాకి భారం పెట్టాడండి. ఆ భారాన్ని ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడి, మన దేశం నిజంగా చాలా భయంకరంగా ఉందండి దేశము. మరి నీ సేవకుల్ని కొడుతున్నారు, సేవకుల్ని చంపివేస్తున్నారు. మరి మనం బ్రతుకున్నామంటే దేవుని దయ కదా, మనం బ్రతుకున్నామంటే మనం జీవిస్తున్నామంటే దేవుని దయ కదా. మనం కృతజ్ఞత బుద్ధి కలిగి జీవించాలండి. వారి కొరకు
కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశం కొరకు మంచి రాష్ట్రం రావాలి, మంచి నాయకులు రావాలి, మరి మంచి మరి సేవకులు లేవాలి, విశ్వాసులు లేవాలని, దేశంలో మరి దుర్మార్గులు మార్చబడాలని, దేశంలో కఠినాత్ములు మార్చబడాలని మనం కూడా నెహెమ్యాకు కలిగిన ఆ భారాన్ని మనం కూడా అనేకుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనుషుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మూర్ఖుల కొరకు, మరి దేశ నాయకుల కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ముందు ముఖ్యంగా సేవకులు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసంతో మరి వాళ్ళు బయలుదేరి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఆశ కలిగి వెళుతుంటే మరి దుర్మార్గులు వాళ్ళని అడ్డుపడకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామండి. అయితే మనకి దేవుడు పెట్టిన భారం ఇది. నెహెమ్యాకి ఏ రీతిగా భారం పెట్టాడు ఆ రీతిగా మనకి భారం పెట్టాడు కాబట్టి మనము ప్రార్థన చేయాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడారండి. అందుకే ఈ వాక్యము మీకు అందించాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపుని బట్టి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మీరు కూడా ఈ వాక్యం విన్నా మీరు అందరూ కూడా మరి దేశం కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు, మీ స్తోత్రాలు ప్రభువా. నమ్మకమైన దేవుడువయ్యా, నిజంగా మొరపెట్టు వారికి సమీపంలో దేవానికి స్తోత్రాలు ప్రభువా. నేను ఈ వాక్యం ఏం చెప్పాలి ప్రభువా అని ఆలోచన చేసినప్పుడు తండ్రి వాక్యాలు చదివాను కానీ ప్రభువా నైనా ఏం చెప్పాలో నా మనసుకు రానప్పుడు నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నిజమే నెహెమ్యాకు పెట్టిన భారాన్ని బట్టి మీ స్తోత్రాలు. మరి దేశం కొరకు ప్రభువా, మందిరం కొరకు నైనా మరి కొన్ని దినాలు దుఃఖించి ప్రార్థన చేశాడు ప్రభువా, స్తోత్రాలు. అలాగే ప్రభా మేము కూడా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనుషుల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారు. ఒక సహాయం చేయనైనా మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరిచ్చిన ఆలోచన బట్టి, మీరిచ్చిన తలంతుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విన్న వారందరూ కూడా మరి నాయనా మరి నిజమే ఇది కరెక్టే కదా, మరి నెహెమ్యా ఈ రీతిగా మరి ప్రార్థన చేసాడు మందిరం కొరకు అని చెప్పేసి దేశం కొరకు వారి తప్పులు వారు ఒప్పుకొని మరి నా తప్పు వల్లనే, నా పితరుల తప్పు వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి తన తప్పులు తను ఒప్పుకుని మరి మందిరం విషయంలో ఎంతగానో దుఃఖించి కొన్ని దినాలు ప్రార్థన చేశాడుగా ప్రభా. అలాగే మేము కూడా ప్రభా మా దేశం కొరకు, మా ప్రజల కొరకు, మా రాష్ట్రం కొరకు నైనా మరి మా బంధువుల కొరకు, మరి సేవకుల కొరకు, నశించిపోతున్న ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ఆశ కలిగి జీవించబడినటువంటి సహాయం ఇచ్చేనైనా వారికి హృదయాన్ని కదిలించండి. విన్న వారికి ప్రభా హృదయాన్ని కదిలించండి, సహాయం ఇచ్చేయండి. మరి నైనా నిజమే ప్రభా అని చెప్పి ప్రార్థన చేసేవారికి సహాయం ఇచ్చేయండి అయ్యా. ప్రభు దయచేయమని మాకు మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.